ఇక 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, చివరి పాదం. ఓకే. పుష్యమి, ఆశ్లేష సంపూర్ణంగా 4 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా ఇక్కడ మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. 14 ఆదాయము, 2 మాత్రమే వ్యయం. ఎవరికి డబ్బు కావాలనుకున్నా ఈ కర్కాటక రాశి వారిని పట్టుకోండి ఈ సంవత్సరం. కనుకనే మీకు బాకీలు కావాలనుకున్నా, అప్పులు కావాలనుకున్నా ఎవరి దగ్గర దొరుకుతాయి అంటే కర్కాటక రాశి వారి దగ్గర దొరుకుతాయి. ఆదాయం 14, 2 మాత్రమే వ్యయం. మరి రాజపూజ్యోమానాలకు వెళ్తే మాత్రం అక్కడ 6 రాజపూజ్యం, 6. మరి మాటలు సంగల మర్యాదతో పాటుగా వారికి వశటకారాలు తప్పవు, అంటే అవమానాలు కూడా తప్పవు. కనుక అక్కడ మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. మిత్రుల చేత, బంధువుల చేత, కుటుంబంలో ఇబ్బంది ఉండాలి. వీరు చేయాల్సిన నియమం ఏమిటి అంటే అష్టమాన శనీశ్వరుడు ఉన్నాడు. అష్టమాన శని యొక్క ఇబ్బంది చేత అనేక విధమైనటువంటి అనారోగ్య సమస్యలు. మన పూర్వ సీఎం గారిది కూడా అష్టమాన శని, కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం. మరి పాపం అంతకు పూర్వం వారు అనుభవించినటువంటి దివ్యమైన స్థితులు ఎన్నో చూసాము, అద్భుతమైన స్థితులు. అసలు రారాజు మాదిరిగా ఉన్నాయి. ఎవరయ్యా ఈ కాలంలో ఇంతటి వైభోగం అనేటువంటి స్థితులు. ఒక్కటే మారు గ్రహార్థులు మారడం చేత ఎంత పెద్దవారినైనా ఎంత హీన స్థితికి తీసుకొస్తాయో ప్రత్యక్ష నిదర్శనం మనకు కేసీఆర్ గారి జాతకమే. కనుక ఎవరైనా ఊహించారా? కేసీఆర్ గారి యొక్క జాతకము ఇట్లా అవుతుందని ఎవరైనా ఊహించినటువంటి స్థితులు ఉన్నాయా? శనీశ్వరుని యొక్క స్థితులు మారిన వెంటనే ఆయన యొక్క పూర్వ వైభవం మొత్తం పోయింది. అష్టమాన శని వచ్చిన తర్వాత పూర్తి కొట్టేశాడు ఆయన. అంటే అనారోగ్యానికి ఇబ్బంది అయింది, కుటుంబానికి ఇబ్బంది అయింది. చూడండి, అధికారం పోయింది, లేనటువంటి బాధలు, కోర్టు సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా చుట్టుకున్నాయి. కనుకనే మనకు ప్రత్యక్ష నిదర్శనాపూరితమైనటువంటి ఎన్నో పాపం, ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేసినటువంటి వారు ఇంకా తట్టుకొని కొంత అంత నిలబడడానికి కూడా అదొక కారణభూతమైందేమో. కనుక మన మీడియా ద్వారా ఈ రాశి వారికి ఇవ్వాల్సిన సలహా ఏమిటి? నిత్యం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. దాని చేత ఆ ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. శనివారం రోజు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసి జిల్లెడి ఆకు, జిల్లెడి పువ్వు కానీ, జిల్లెడి ఆకు కానీ, అవి ఆంజనేయ స్వామికి ఒక దండ మాదిరిగా చేసి 21 ఆకులతో కానీ 11 ఆకులతో ఒక మాల మాదిరిగా ఏర్పాటు చేసి అది వెయ్యండి ఆంజనేయ స్వామికి. ఖచ్చితంగా మీకు మంచి అవుతుంది. ఈ రాశి వారికి మనము ఖచ్చితంగా ఇది వారే చెప్తారు. మన మీడియా ద్వారా విన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మా ఇబ్బందులు పోయాయి వీరి సలహా ద్వారా అని వారే అనుకుంటారు, మనకు కూడా చెప్తారు.